Okay, next one, the nth term of the series 1 square by 3 plus 1 square plus 2 square by 5 plus 1 square plus 2 square plus 3 square by 7 and so on. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్లో 1 స్క్వేర్, సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ నుండి 2 స్క్వేర్ దాకా ఉంది, థర్డ్ టర్మ్ ఫ్రమ్ 1 స్క్వేర్ టు 3 స్క్వేర్. అదేవిధంగా nth టర్మ్లో 1 స్క్వేర్ దగ్గర నుండి n స్క్వేర్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. 1 స్క్వేర్ టు n స్క్వేర్. సో ఫస్ట్ టర్మ్లో 1 స్క్వేర్, సెకండ్ టర్మ్ అప్ టు 2 స్క్వేర్, థర్డ్ టర్మ్ అప్ టు 3 స్క్వేర్, అట్లానే nth టర్మ్ అప్ టు n స్క్వేర్. సో అట్లానే డినామినేటర్లో మనకి ఎలా ఉంది, 3, 5, 7 ఆడ్ నెంబర్స్. సో 3 + 5 + 7 అండ్ సో ఆన్ లైక్ దట్. ఓకే, సో న్యూమరేటర్ మనకు బాగా తెలుసు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 by 6. ఓకే, ఇవి కూడా సమ్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 3. ఐడియా ఉన్నట్లయితే డైరెక్ట్గా 2n + 1 రాసుకోవచ్చు, లేదంటే మనం tn = a + n - 1 ఇంటూ d. సో ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ 3, డిఫరెన్స్ అనేది 2 ఉంది. సో n - 1 ఇంటూ 2. సో 2 ఇంటూ n, 2n, 2 - 1 -2 + 3 అంటే ఏమొస్తుంది, +1. సో హోల్ బై 2n + 1. 2n + 1, 2n + 1 క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈజ్ ద రిమైనింగ్ n ఇంటూ n + 1 by 6. దెర్ఫోర్ ఆప్షన్ 3 అనేది ఈ టోటల్ ప్రాబ్లమ్కి మనకి nth టర్మ్. ఓకే, థ్యాంక్ యూ.